ఏం మందల ఈ వీడియోలో మనం డార్క్ హ్యూమర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి డార్క్ హ్యూమర్? డార్క్ కి, డ్యాంక్ కి, క్లీన్ కామెడీకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు రీసెంట్ టైమ్స్ లో డార్క్ హ్యూమర్ ని లైన్ క్రాస్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కేసులు పెట్టేస్తున్నారు. సో 10 months బ్యాక్ ప్రణీత్ హనుమంతు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రణ్వీర్ అల్లాబాడియా ప్రణీత్ చేసింది కామెడీ అని చాలా తక్కువ మంది అంటారు. అండ్ అందరికి తెలుసు అది అరిగిపోయిన క్యాసెట్. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను, అది పక్కన పెట్టేసి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ రణ్వీర్, ఆల్సో నోన్ యాజ్ బియర్ బైసెప్స్ ఇష్యూ. యూజువల్ గా ఆయన పాడ్కాస్ట్లు చేస్తుంటాడు. ఇండియాలో టాప్ యూట్యూబర్ అనమాట. ఎప్పుడు స్పిరిచువల్ గా డీసెంట్ పాడ్కాస్ట్లు చేస్తూ అందరిని మంచి వేలో తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అండ్ తన పాడ్కాస్ట్లతో ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తుంటారు తన షోకి. సో ఇలాంటి ఫేమస్ సెలబ్రిటీ తన షోకి వస్తే జడ్జిగా బాగుంటది అని చెప్పి ఇన్వైట్ చేశాడు సమీర్ రైనా. ఎస్, ఈయన గారి షోలోనే రణ్వీర్ నోరు జారాడు అనమాట. సో అసలు ఆ షో ఏంటంటే ఇండియాస్ గాట్ లేటెంట్ అనమాట. మనకు తెలిసిన ఇండియా గాట్ టాలెంట్ లో వచ్చే వాళ్ళకి ఏదో ఒక దిక్కుమాలిన టాలెంట్ ఉంటుంది. బట్ ఈ ఇండియా గాట్ లేటెంట్ లో వచ్చే వాళ్ళకి టాలెంట్ ఉండదు, బొక్క ఉండదు. దట్స్ ద పాయింట్. అండ్ మన సమీర్ రైనా స్టాండప్ కామెడీతో అందరికీ పరిచయం. ఇండియా గాట్ లేటెంట్ అనే షో యూట్యూబ్ లో స్టార్ట్ చేశాడు సమీర్ రైనా. విత్ ఇన్ నో టైమ్ అది కంట్రీ వైడ్ పాపులర్ అయింది. బట్ హౌ? టాలెంట్ లేని వాళ్ళని షోకి పిలిస్తే షో హిట్ ఎలా అవుతుంది? వచ్చిన వాళ్ళని బ్రూటల్ గా రోస్ట్ చేస్తారు ప్యానల్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ. ఈవెన్ కంటెస్టెంట్స్ ఏం తక్కువ కాదు. ప్రీవియస్ గా ఈ షోలో చాలా ఎపిసోడ్స్ జరిగాయి. దానిలో చాలా డార్క్ జోక్స్ ఆర్ డాంక్ జోక్స్ బయటకు వచ్చాయి. అది పక్కన పెట్టేస్తే టాక్ అబౌట్ దిస్ కాంట్రవర్షియల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో రెబల్ కిడ్, ఆశీష్ చెంచులాని, రణ్వీర్ వచ్చారు. అసలు ఈ ఎపిసోడ్ ఎంత కాంట్రవర్షియల్ అవ్వడానికి 2 issues ఉన్నాయి. ఒకడు వెజైనాలో సెన్సేషన్ లేదా అని అంటాడు. ఇప్పుడు ఈవిడికి కోపం వచ్చే కాదు, వెజైనల్ సెన్సేషన్ మమ్మీ నుంచి బయటకు వచ్చాక ఎప్పుడన్నా దాన్ని చూసావా అని అంటది. ఐ నో ఈ పాయింట్ గర్ల్ అనేది కాబట్టి సరిపోయింది. ఇట్స్ కూల్ ఫర్ ఎవ్రీవన్. జస్ట్ ఇమాజిన్ సమ్ అదర్ మ్యాన్ సేయింగ్ అబౌట్ దిస్. ఇదే డైలాగ్ ఒకటి చెప్పాడు అనుకోండి, అంతే అయిపోయింది. మహిళా సంఘాలు, పనికి మాలిన సుడో ఫెమినిస్టులు ఫ్రంట్ కెమెరాలు ఆన్ చేసుకుని బ్యూటీ ఫిల్టర్లో లైవ్లు పెడేస్తారు. ఇంత దరిద్రమైన కామెడీ చేశాక కూడా దీన్ని రణ్వీర్ అడిగిన క్వశ్చన్ ఓవర్ షాడో చేసింది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. జస్ట్ లైక్ డీప్ సీక్ ఓవర్ చాట్ జీపీటీ. हमारे देश में माँ को आई बोलते, माता को बहुत से राज्यों में भाषा बोलते आई. अब मैं कहता हूँ हमारे यहाँ बच्चा पैदा होता है तो आई भी बोलता है, AI भी बोलता है. Would you rather watch your parents have sex every day for the rest of your life? Or would you join in once and stop it forever? అండ్ ఈయన అన్న ఈ వర్డ్స్ కి మీనింగ్ ఏంటంటే, మీ పేరెంట్స్ చేసింది లైఫ్ అంతా చూసుకుంటూ కూర్చుంటావా, లేకపోతే ఒకసారి జాయిన్ అయిపోయి ఆపేస్తావా అని అడగతాడు. ఈ జోక్ అసలు మనోడిది కాదు పాపం. ఎస్, ఈ జోక్ ను పుట్టించిన తండ్రి ఆయన కాదు, వేరే ఆవిడ. అది కూడా కొన్ని దశాబ్దాల క్రితం. ఎప్పుడో రాజుల కాలం నాటి ఇంగ్లీష్ ఆవిడ అడిగిన దాన్ని ఆయన రీమేక్ చేశాడు అనమాట. అంతే. ఇప్పుడు ఇదే డైలాగ్ ఆవిడ చెప్పింది ఏనా అన్నాడు. బట్ వై? రణ్వీర్ మీద కేసు ఎందుకు పడిందంటే సింపుల్. ఒకడు పద్ధతిగా ఎదుగుతున్నాడంటే జనాలు చూడలేరు. ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, బురద చల్లేద్దామని భూతద్దం వేసుకొని ఎతుకుతా ఉంటారు. అండ్ దొరికేశాడు మనోడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. సో దట్స్ ఇట్. అసలు ఈయన మీద కేసు వేసింది ఎవరో తెలుసా? నో, ఈయన ఆ క్వశ్చన్ అడిగి పిచ్చుకున్నాడు కాదు. చెప్తే షాక్ అవుతారు. సైకిల్లో వరల్డ్ టూర్ వేసి వస్తారు. ముంబైలో జరిగిన షోకి కేసు పడింది అస్సాంలో. కేసు పెట్టింది కూడా అస్సాం చీఫ్ మినిస్టర్ అంట. రణ్వీర్ చేసిన స్టేట్మెంట్ బొక్కే. ఏదో ఆ టైంకి అన్నాడు, పెద్ద జోకులు వేసేసాను అని ఫీల్ అవుతున్నారు మిగతా వాళ్ళంతా. ఆశీష్ చెంచల్ అని రెబల్ కిడ్ కామెడీ చేస్తా ఉన్నారు. ఆ రెబల్ కిడ్ ఏమో ఒకడిని వెజైనా చూసామని కామెడీ చేసింది. సమీర్ రైనా ఏమో ₹1,00,00,000 గొగ్గ చేస్తావా అంటాడు. అండ్ కంటెస్టెంట్ ని ఏదో ఒక రకంగా కెండల్ చేద్దాం అని చెప్పి రణ్వీర్ నోరు జారేసాడు. మనోడు కూల్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి అలా అని ఉంటాడు. అండ్ ఈ లేమ్ అండ్ అన్వాంటెడ్ క్వశ్చన్ అడిగాడు అంతే. దానికి అస్సాం చీఫ్ మినిస్టర్ గారికి ఖాళీ కేసు వేసాడు. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా రణ్వీర్ చేసిన స్టేట్మెంట్ కి సమీర్ రైనా షో మింగిపోయింది పాప. బూతులు మాట్లాడడం తప్పు కాదు, బొక్క అని పతి తెవ్వరాలి. నేను ప్రతి ఓడు పబ్లిక్ లో పత్తి గింజలాగే ఉండాలనుకుంటాడు. లోపల బయటికి నార్మల్ గా ఉండాలి. నీకు లోపల ఎన్ని థాట్స్ వచ్చినా, నువ్వు ఎంత ఎరిపప్పైనా బయటికి మాత్రం నార్మల్ గానే బిహేవ్ చేయాలి. నువ్వు లోపల జానీ సీన్స్ అయినా బయటికి జాన్ సీన్ అలాగే ఉండాలి. కాదు అంటే ఇదిగో ఇలా ఈ అన్నలాగా అయిపోతావు. ఏంటిది మాకేంటిది అంటున్నా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, ఇఫ్ యు ఆర్ హర్ష ఇన్సైడ్, బిహేవ్ లైక్ హర్ష సాయి అవుట్ సైడ్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. లేదు నాకు ఫిల్టర్ లేదు, నేను మాస్క్ వేసుకోను, బిగ్ బాస్ వల్ల నేర్చుకున్నానంటే ఇదిగో ఈ ముక్కు సూటిగా ఉంటా అంటే నీ గూటి జైల్లో కూర్చుంటదమ్మా.
ఆల్రెడీ ఆ షోలో అలాంటి కాంటెంట్ ఉంటదని అందరికీ తెలుసు. 18+ జోక్స్ ఉంటాయని తెలుసు. సమ్ టైమ్స్ అవి బోర్డర్ క్రాస్ చేస్తాయని తెలుసు. ఇద్దరు పాస్ చేసిన తప్పుడు జోక్స్ కి వాళ్ళ స్టేట్మెంట్ ని పట్టుకొని నలుగురు కెరీర్ లాపేసి జైలుకి పంపించి వాళ్ళ వల్ల బతికే వాళ్ళ స్టాఫ్ నోట్ కాడి కూడాపేసి ఈ షోని క్యాన్సిల్ చేస్తే ఇండియా బాగుపడిపోద్ది అనుకుంటే అంతే. అది నిజంగా మూర్ఖత్వం. ఎందుకంటే ఇండియాలో రోజుకి 78 మర్డర్లు, 86 రేపులు, 6500 దొంగతనాలు జరుగుతున్నాయి ఆన్ యావరేజ్ పర్ డే. ఛత్తీస్గఢ్ లో మైనర్ పిల్లని రేప్ చేశాడంట. బట్ ఆ పిల్లకి పెళ్ళయిందంట. సో వైఫ్ ని రేప్ చేయడం రేప్ కాదని చెప్పి కోర్టు కొట్టేసింది. అయినా అంకుల్ ఇండియాలో పెళ్లికి వయసు 18+ అన్నారు కదా. ఓ ఆధార్ కార్డ్ లో ఏజ్ మార్చేశారా? ఓకే ఓకే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇలా చూస్తా పోతే షో వల్ల జరిగే నష్టం కంటే బయట ఒక యావరేజ్ క్రిమినల్ చేసే క్రైమ్సే 100 రెట్లు ఎక్కువ ఉంటాయి తెలుసా. వాటి ఇంపాక్ట్ కూడా దీనికంటే చాలా ఎక్కువ. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి లంచాలు ఇస్తే పోలీసులు గమ్ముగైపోతారు, డబ్బులు ఇస్తే లాయర్లు హెల్ప్ చేస్తారు, బెదిరిస్తే జడ్జి వదిలేస్తాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి బయట. అంటే ఇలా సినిమాలో చూపిస్తున్నారు, దాన్ని రీల్ అనుకుంటున్నా నేను. నాకేం తెలియదండి. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. నేను ఎప్పుడు ఇలా చేయలే. జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి, గవర్నమెంట్ కి ఓట్లు కావాలి, నాకు డబ్బులు కావాలి, రణ్వీర్ కి సంబంధం లేని కేసులు నెత్తిన కావాలి అంతే. ఇప్పుడు ఈ డార్క్ అండ్ డ్యాంక్ కామెడీ దగ్గరకు వస్తే రీసెంట్ టైమ్స్ లో బూత్ ఉంటేనే డార్క్ కామెడీకి ఒక స్టాండర్డ్ అని చెప్పి స్టాంప్ వేసి పడేశాడు. ఎవడన్నా అంటే సిగ్గులేని ఎతవా వావి వరుస లేవరా నీకు అని అంటాడు. ఇంకోటి వచ్చి స్టూపిడ్ బ్యాస్టెడ్ అంటే మాత్రం నోట్లో కస్టర్డ్ వేసినట్టు వావ్ అంటారు. జిక్సా పజిల్ ని క్రాక్ చేసినట్టు 30 సెకండ్లలోనే జోక్ ని క్రాక్ చేయకపోతే లేం నా కొడుకని నార్మీ అని ముద్రేస్తారు. ఒకవేళ చేస్తే ఇంటెలిజెంట్, డార్క్, మురికి కాలువ, తొక్క, తోటకూర. అంతెందుకు మొన్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక యాక్టర్ వచ్చి 11 గొర్రెలు అంటే నార్మల్ పీపుల్ కి ఇది క్రాక్ చేయడానికి కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ కావాలి. బట్ ఆల్రెడీ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చేసే సిగ్గులేని ఫ్యాన్స్ ఆఫ్ ఎస్టీమ్డ్ పార్టీలకు మాత్రం సెకండ్స్ లో బలి వెలిగిపోయి ఆయన ఏమన్నాడు మీకు తెలుసా, ఆయన ఏమన్నాడు మీకు తెలుసా, తెలిస్తే కామెంట్ చేయండి అని పోస్టులు వేస్తారు. పృథ్వీ అంకుల్ ఈస్ సో డార్క్ #dark AF. ఎందుకు మనకి ఇవన్నీ? ఒకప్పుడు పార్టీ అమ్మ లాంటిదనే వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మారకుండా ఉండేదానికి. ఇప్పుడు మాత్రం పార్టీ ఇళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అనమాట 6 నెలలకు మారుస్తా ఉంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకొంతమంది క్రష్ అంటున్నారు. షుగర్ ఉన్నవాడికి వచ్చినట్టు మారిపోతారు వాళ్ళు పార్టీలు. సో అఫెండ్ అయ్యేవాడు ఎలా అయినా అవుతాడు. నేను ఇప్పుడు ఎన్టీబీని పట్టుకొని బ్రో మన కంట్రీ గ్రోత్ కంటే నీ హెయిర్ లైన్ ఎక్కువ రిసీడ్ అవుతున్నాయి అంటే ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు. అక్కడ జోక్ బాగలేదని కాదు, లేకపోతే బాగుందని కాదు, ఎవరికన్నా కోపం వస్తేనే డైరెక్ట్ అని కాదు. అక్కడ ఎన్టీబీ అఫెండ్ అవ్వలేదు అంటే హినో ఎంతవరకు తను తీసుకోగలడు అని పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు ఎంతవరకు తీసుకోగలడు, ఎంతవరకు అనాలని. దట్స్ హౌ ఇట్ వర్క్స్ బ్రో. रणवीर said that joke. After saying that joke, रणवीर like उसने 3 से 4 बार बोला रहेगा सॉरी आपको बुरा तो नहीं लगा, सॉरी आपको बुरा तो नहीं लगा. I know a sorry doesn't fix everything, but still he was like he make sure that kid was comfortable. అయినా జనం కూడా దొంగ నా కొడుకులే. నల్లగా ఉండే అమ్మాయిని వావ్ బ్లాక్ బ్యూటీ అంటారు, ప్రైడ్ కలర్ అంటారు. ఒక అబ్బాయి పోస్ట్ పెడితే మాత్రం నల్ల బౌలు నల్ల త్రాచు లెక్క అని కామెంట్స్ పెడతారు. ఇప్పుడు నేను ప్రణీత్ రణ్వీర్ కి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటే వీళ్ళ డార్క్ కామెడీకి సో కాల్డ్ తెలుగు జనాలు, తెలుగు స్టేట్స్ లో ఉంటున్న సో కాల్డ్ సెలబ్రిటీస్ ఏమంటున్నారు? ఆ బొక్కలో కామెడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, చెత్త వెదలు, ప్రింజారీ వెదవులు, అప్రస్ చెప్పు గొక్క అంటున్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సి అంకుల్ అండ్ ఆంటీస్, తెలుగులో కొన్ని పర్టికులర్ షోస్ ఉన్నాయి, నాకు పేర్లు చెప్పాలని లేదు, మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వస్తుంది నా నెత్తినికి. సో నేమ్ చెప్పను. కామెడీ అని చెప్పి కొంతమంది వేసే డబుల్ మీనింగ్ జోకులు నా లైఫ్ లో నేను ఎప్పుడు అని వినలా. బయట నిజంగానే స్టాండప్ కామెడీస్ లో కూడా ఇంత దరిద్రమైన జోకులు ఉండవు. ఏ ఫ్యామిలీ షోలో ఉండలేదు ఇట్లాగా. అండ్ ఇక్కడ అన్ని రకాల డార్క్ జోక్స్ ఉంటాయి, ఫ్యామిలీ రిలేటెడ్, జెండర్ రిలేటెడ్, కలర్ రిలేటెడ్ ఎక్సెట్రా. నేనేం అలాంటి జోక్స్ వేయను. నేను పతివ్రతని అని నేను చెప్పుకోను. ఎందుకంటే అయినో సమ్మర్లెస్ నా ఛానల్లో కూడా కొన్ని జోక్స్ ఉంటాయి అలాంటి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. బట్ యూట్యూబ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టెలివిజన్. నేను నా ఛానల్లో వీడియోస్ అలాంటివి పెట్టే పని అయితే 18+ అని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ టెలివిజన్ టెలికాస్ట్. ఇలానే ఇంకో డాన్స్ షో ఉంది, దాంట్లో కూడా వాళ్ళు చేసేది డాన్సో లేకపోతే క్యామ్స్ అవుతారో అప్డేటెడ్ వర్షన్ అర్థం కాదు. అండ్ ఈ షో నేమ్ ఆర్ ఫోటోస్ నేను బయట పెట్టను, ఎందుకంటే ఐ నో బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. డిఫేమేషన్ కేసులు వేసుకోవడం నాకు అవసరం లేదు. బట్ వీళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అలాంటివి పెట్టకండి. ఆల్ ఆర్ ఈక్వల్. సో మై డియర్ బంగారం, పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ అండ్ ఫ్రీ కంట్రీ ఓన్లీ ఇన్ బుక్స్. మొత్తం అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమీ లేదు.
పక్కనోడికి నచ్చినట్టు వాడికి నచ్చినన్ని రోజులు నువ్వు బతికితేనే నువ్వు మంచోడివి. నీకు నచ్చినట్టు ఉంటే నువ్వు రిటార్డెడ్ చెత్తనా కొడుకువి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నటించు. పక్కనోడు ఫీల్ అవ్వకుండా మంచిగా నటించు, లేకపోతే నిజంగానే మంచిగా బతుకు. కష్టమైనా సరే మంచిగా బతుకు. లేదు ఒక కాలు అటు ఒక కాలు ఇటు అని పడవ మీద వేసావు అనుకో, ఎటు కాకుండా పోతా. తడి చేతిలో ఉన్న వేళని ఎత్తుకుపోయి ప్లగ్ లో పెట్టుకోకండి. అండ్ నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. హితబోధ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మంచి నక్షలతో కలుద్దాం. థ్యాంక్ యూ బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన